ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ షర్మిలారెడ్డి తీరే విచిత్రంగా ఉంటుంది. ఆమె అందరి మీద విరుచుకుపడుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పే కంటే ఇతరులు ఏం చేయడం లేదో చెప్పేందుకు ఆమెకు 24 గంటలు చాలడం లేదన్న వాదన ఉంది. జగన్ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత కూడా ఆమె టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అదే పద్ధతిలో గత 2 నెలలుగా అధికార కూటమి అధినేత చంద్రబాబు పైన ఆమె విసురులు విసురుతున్నారు. అయితే బుడమేరు వరద వచ్చిన తర్వాత మాత్రం ఆమె తీరు మారిందని చెప్పాలి. సీఎం చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వెళ్లకుండా వరద సహాయ చర్యలు పాల్గొనడం చూసిన షర్మిల ఇప్పుడు పరోక్షంగా ఆయన సేవలను కృషిస్తున్నారని చెప్పాలి. ఇంకా చేయాల్సింది చాలానే ఉందని అంటూనే చంద్రబాబు పనితీరును, ఆయన చొరవను, బాధితుల ఇంటింటికి వెళ్లిన ఆయన పలకరిస్తున్న పద్ధతిని ఆమె ప్రశంసిస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం ఆమె పొగుడుతున్నారో లేక నిజంగానే చంద్రబాబు గొప్పదనాన్ని ఆమె గుర్తించారో తెలియదు, కానీ మొత్తానికి ఆమె వైపు నుంచి పాజిటివ్ యాటిట్యూడ్ కనిపిస్తుంది. నాయకులే కాకుండా అందరూ సహాయ చర్యలు పాల్గొనాలని అంటూ టీడీపీ ఇటు కాంగ్రెస్ శ్రేణులకు ఆమె సందేశాలు ఇస్తున్నారు. చిట్ట చివరి ప్రాంతాలకు సహాయం అందకపోవడంపై కూడా ఆమె పాజిటివ్ గానే స్పందించారు. కొన్ని సందర్భాల్లో అందరికీ అన్ని అందేవని, అయినా ప్రభుత్వం బాగానే పనిచేస్తున్నట్లుగా ఆమె మాట్లాడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ఆమె సున్నితంగా హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ప్రజల బాధలు వినని ప్రభుత్వాలు ఎల్లకాలం మనలేవని, దీనికి వైసీపీ పాలనే ఉదాహరణ అని షర్మిల వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అందుతున్న సాయం చాలా మందికి చేరడం లేదని, వారంతా ఆకలి కేకలు పెడుతున్నట్లు తనకు తెలిసిందని షర్మిల అన్నారు. అందరినీ ఆదుకునేందుకు మీ అనుభవాన్ని ఉపయోగించి మీరు సేవ చేయాలని కోరుతున్నామని తెలిపారు. మంచి పాలకుడిగా మీరు పేరుంది, దాన్ని నిలబెట్టుకోవాలని కోరుతున్నామని అన్నారు. బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు మరింత ప్రయత్నించాలని అన్నారు. ఇప్పుడు రాజకీయ వర్గాలు మరో చర్చ కూడా జరుగుతుంది. జగన్ సోదరే చంద్రబాబును ప్రశంసిస్తున్నారని టీడీపీ వర్గాలు సంబరపడుతున్నాయి. షర్మిలను చూసైనా నేర్చుకోవాలంటూ జగన్ కు కొందరు నేతలు మంచి బుద్ధి చెప్పే ప్రయత్నంలో కూడా ఉన్నారు. పనిలో పనిగా జగన్ పై సెటైర్లు కూడా పేల్చుతున్నారు. షర్మిల మాదిరిగానే జగన్ కూడా హుందాగా ఉంటే రాజకీయ మనుగడ ఉంటుందని కొందరు సలహా ఇస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.